హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమీ రాషు సిస్టర్స్. అంగన్వాడీ పాలతో పర్ఫెక్ట్ పాలకోవా మంచిగా క్రిస్పీగా వస్తుందండి. గుల్లగుల్లగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఒక దళసరి పాత్రను తీసుకున్నాను, అందులో 1 లీటర్ వరకు పాలను పోసుకున్నాను. పాత్ర అన్నది మనకు కొంచెం మందంగా ఉండాలండి, కింద అడుగంటకుండా బాగా రావడానికి కొంచెం గట్టి పాత్ర అన్నది తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆ పాల గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్ పాలు మరిగే వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు మనము పాలు అన్నది 1-2 పొంగులు అన్నది రావాలి, అప్పుడు మనకి తర్వాత ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట. పాలు పొంగు వచ్చే వరకు కూడా ఇలా స్పూన్తో మనము కలుపుతూ ఉండాలి. పాలు పొంగు వచ్చేసిన తర్వాత నెస్లే కంపెనీది ఎవ్రీడే పాల పౌడర్ ఉంటుందండి. పాల పౌడర్లో నుంచి నేను ఒక 100 గ్రామ్స్ పాల పౌడర్ అనేది ఒక గిన్నెలో వేసుకున్నాను. ఆ 100 గ్రామ్స్ పాల పొడిని 3 టైమ్స్ కొంచెం వేసుకొని స్పూన్తో కలపాలన్నమాట. ఉండలు కట్టకుండా మెల్లిగా కలుపుకుంటే ఉండలు కట్టకుండా నీట్గా పాలల్లో మొత్తం ఆ పొడంతా కలిసిపోతుందన్నమాట. ఇలాగే కలుపుతూ ఉండాలి, కొంచెం కూడా ఆపకూడదు. ఆపితే ఏంటంటే అది ఉండలు కట్టేస్తుంది పాల పౌడర్ మొత్తము. ఈ పాల పొడి వల్ల మనకేంటంటే పాలు థిక్ అయిపోయి తొందరగా కోవా రావడానికి టైం పడుతుంది. మామూలుగా మనం కోవా చేసుకోవాలంటే ఒక అరగంట అయినా పడుతుంది కదా, దీనికి అలా కాదనమాట. మనం పాలు పొడి వేసుకున్నప్పుడు పాలు తిక్కుగా అయ్యి కోవా అన్నది తొందరగా వస్తుంది. దానికోసం మనం కొంచెం పాల పొడిని వేసుకొని స్పాచులాతో తిప్పుతూ ఉన్నామనుకోండి, పాల పొడి అంతా పాలల్లోకి బాగా కలిసిపోతుంది. అలా ఉండలు రాకుండా మనము కలుపుకోవాలి. అలా గిన్నెకి లేదు, ఆ స్పూన్తో మనం ఇలా అనంగానే అదంతా ఉండలు కట్టింది కూడా బాగా మొత్తం లూజ్ అయిపోయి పాలల్లో కలిసిపోయిద్ది అనమాట. ఉండలు కట్టకుండా మనము 3 టైమ్స్, అంటే ఇప్పుడు 100 గ్రాముల పాల పొడి ఉంటుంది కదా, కొంచెం ఆ పాల పొడిని 3 భాగాలుగా, అంటే ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకొని తర్వాత ఇంకొంచెం వేసుకొని కలుపుకొని మిగిలినదంతా ఇప్పుడు వేసుకున్నాను. ఇదంతా పాలపొడి మొత్తం వేసిన తర్వాత ఆ స్పూన్తో మొత్తం ఆ పాలపొడి మొత్తం ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పాలపొడి మొత్తం పాలల్లో కలిసిపోయిద్ది. మనం ఉండలు కట్టకుండా ఉండాలంటే ఇలా స్పూన్తో తిప్పుతూ ఉంటేనే ఉండలు కట్టకుండా ఉంటుంది. తీసుకున్న పాలపొడిని మొత్తం వేసేసాను కదా, ఇప్పుడు అలాగే తిప్పుతూ ఉండాలి. ఉండలు లేకుండా అడుగు అంటకుండా మన స్పూన్తో తిప్పితే కనుక అడుగు కూడా అంటదన్నమాట, ఉండలు కూడా కట్టకుండా నీట్గా వస్తుంది. ఆపకుండా అలాగే తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఆ పాల పొడి అన్నది కనుక మనకి బాగా మొత్తం కలిసిపోయిందంటే పాలు అన్నవి కొంచెం తిక్కగా అయిపోతాయి అన్నమాట. తిక్కగా అయిన కన్సిస్టెంట్ కూడా మనకు అర్థమైపోతుంది పాలు ఎప్పుడు తిక్కగా అయిపోతాయి అని. మనం చూస్తుంటేనే మనకు తెలుస్తుంది పాలు తిక్కున్నాయా లేదా పలుచగా ఉన్నాయా, లేదా సరిపోకపోతే ఇంకొంచెం పాల పొడినైనా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను మొత్తము లీటర్ పాలకి 100 గ్రామ్స్ పాల పొడిని అయితే యూస్ చేశాను. కొంచెం థిక్ అయినాయి చూడండి పాలు కూడా. అలా థిక్గా బబుల్స్ రావడంలోనే మనకు అర్థమవుతుంది పాలు థిక్ అయినాయా లేవా. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని దాన్ని బాగా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి రసం మొత్తం పిండుకోవాలి. పిండుకున్న తర్వాత దాంట్లో సీడ్స్ వస్తాయి కదా, ఆ సీడ్స్ని మనము తీసేయాలి అన్నమాట. తీయలేదనుకోండి, ఆ సీడ్స్ మనకి పాలల్లో వెళ్ళిన తర్వాత పాలు అన్నవి వగరు అవుతాయి అన్నమాట. వగరు టేస్ట్ అన్నది వగరుగా కనిపిస్తాయి. సీడ్స్ అన్నీ మనం తీసేసుకోవాలి. అలాగా ఒక్క చిన్న సీడ్ ఉన్నా కూడా పాలన్నీ మనకి వగరుగా కనిపిస్తాయి. ఇప్పుడు సీడ్స్ తీసేసిన తర్వాత మనం అలాగే నిమ్మకాయ వేస్తే ఆ నిమ్మకాయ ఫ్లేవరు మనకి కళాకాండ్లోకి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మంచినీళ్ళు ఉంటాయి కదా, కొన్ని అందులో పోసుకొని కలుపుకొని ఈ నిమ్మకాయ మంచినీళ్ళు కలిపిన మిశ్రమాన్ని కూడా కొంచెం వేసుకోవాలి పాలల్లో.
కొంచెం కొంచెం వేసుకుంటే పాలు అన్నవి ఒకేసారి విరిగినప్పుడు పాలు అన్నవి ఎక్కువ వేస్ట్ అవుతాయి అన్నమాట. అలా వేస్ట్ అవ్వకుండా కొంచెం కొంచెం వేసుకున్నాం అనుకోండి, అంత పాలంతా కూడా మనకు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కోవాలాగా రెడీ అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్ వల్ల మనకి పాలు అన్నది ఎక్కువ వేస్ట్ అవ్వవు, ప్లస్ కోవా అన్న క్వాంటిటీ అన్నది ఎక్కువ వస్తుంది. లీటర్ పాలకు మనకి 4 పీసులు కోవా వచ్చేది మనం ఈ విధంగా చేస్తే కనుక ఒక 10 పీసులు, 10 కాకపోయినా 7, 8 పీసుల వరకు అయితే వచ్చేసిద్ది. అలాగే ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం పోసుకోవాలి, మధ్య మధ్యలో పోసుకుంటాను. గరిటెను కూడా తిప్పడం ఆపకూడదు, గరిట తిప్పుతాను ఆ మిశ్రమం మొత్తం కలిసేలా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి చిన్న చిన్నగా కోవా అన్నది కనిపిస్తుంది చూడండి. అప్పుడు పాలు కూడా చూడండి, మామూలుగా అయితే మనము పాలల్లోకి నిమ్మకాయ రసం వేయంగానే పాలన్న విరిగిపోయి నీళ్లు సపరేటు పాలు సపరేట్ అవుతాయి. మనం ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే నీళ్ళు అన్నవి అసలు రావు, పాలే తిక్కుగా అయిపోయి బాగా మనకి కోవా అన్నది పాలంతా కోవా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా వరకు తిక్కుగా వచ్చేసింది చూడండి కోవా. అలాగే ఇంకా మనం స్టవ్ మీద అలాగే పెట్టుకొని బాగా హీట్ అన్నది మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. నేను ఇది బెల్లంతో చేస్తున్నాను కాబట్టి ఒక పావు కేజీ బెల్లం అయితే పట్టింది నాకు లీటర్ పాలకి, 100 గ్రామ్స్ పాల పొడికి. నేను బెల్లాన్ని కూడా ఒకేసారి వేయట్లేదు, కొంచెం 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 వేసుకొని కలుపుతున్నాను. ఇలా బెల్లం కూడా కొంచెం కొంచెం వేస్తే ఆ పాలకి విరిగిపోయిన పాలు ఉంటాయి కదా, వాటికి బెల్లం బాగా పడుతుంది. అలా కొంచెం కొంచెం బెల్లం వేసి నేను మొత్తం బాగా కలుపుకున్నాను. మనం బెల్లం వేసిన తర్వాత బెల్లం నుంచి వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాటరీగా ఇప్పుడు కనిపిస్తుంది. మొత్తం కుక్ అయిపోయిన తర్వాత అలా ఏమి ఉండదు. ఈ ప్రాసెస్ అంతలో మెయిన్గా మనం చేయాల్సింది స్పాచులాని మాత్రం ఆపకుండా తిప్పాలి. అలా మనకి ఇలా తిక్కుగా అయ్యి దగ్గర పడే టయానికి కొంచెము యాలకుల పొడి అన్నది మనం వేసుకోవాలి. వేసుకొని దాన్ని ఇంకా ఆపకుండా స్పూన్ని తిప్పుతూ ఉండాలి. ఇప్పటికే చాలా వరకు మనం కోవా వచ్చేసింది. లాస్ట్లో మనం ఏం చేయాలంటే లాస్ట్లో మనము 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అన్నది ఈ కలాకండ్లోకి వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నెయ్యి వేయంగానే మొత్తం దగ్గర పడిపోతుంది కదా, ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బాక్స్కి నేనైతే నెయ్యి అప్లై చేసుకొని ఆ బాక్స్లో అన్నది కలాకండ్ అన్నది కుక్ అయిన కలాకండ్ మొత్తం వేసుకొని ఇలా ట్యాప్ చేస్తే మనకి బాక్స్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కలాకండ్ వచ్చిన కలాకండ్ మొత్తాన్ని ఆ బాక్స్లోకి తీసేసుకొని గట్టిగా ప్రెస్ చేసి ఒక 2 అవర్స్ పక్కన ఇలా పెట్టుకోవాలి. 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం వచ్చిన కలాకాన్ని తీసి పీసెస్గా కట్ చేసుకోవడమే. నేనైతే పీసెస్గా కట్ చేయట్లేదు, పిల్లలు కేక్లా కట్ చేసుకుని తింటారని చెప్పేసి నేను ఇలాగే పెట్టాను. కావాలంటే మీరు పీసెస్గా కూడా కట్ చేసుకుని తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.